బాలీవుడ్ సినిమాలు చూసే వారికి అక్కడి స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. అయితే ఈ స్టార్ హీరో ఇప్పుడు హీరోయిజంతో పాటు విలనిజం కూడా మొదలుపెట్టాడు. చాలా ఏళ్ల క్రితం చేసిన పనే అయినా అప్పుడు బ్రేక్ ఇచ్చి ఇప్పుడు కంప్లీట్గా గేట్స్ ఎత్తేశాడు. బాలీవుడ్లో ఎప్పుడూ బిజీగా ఉండే హీరోల్లో అక్షయ్ కుమార్ ఇప్పుడు విలనీపై ఇంట్రెస్ట్ పెంచుకోవటం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే భూత్ బంగ్లాతో భారీ హిట్ కొట్టిన అక్షయ్ ఇప్పుడు 1, 2, 3 కాదు 4 చిత్రాల్లో విలనీ చేస్తున్నాడట. బాలీవుడ్ సూపర్ స్టార్స్ లిస్ట్ చూస్తే అందులో ఇప్పటికీ యాక్టివ్ గా కనిపిస్తుంది అక్షయ్ కుమార్ నేమ్. కానీ ఎందుకో అక్షయ్ ఇప్పుడు విలనీకి ఇంట్రెస్ట్ పెంచుకుంటున్నాడు. ఆల్రెడీ స్త్రీ 3లో ప్రతినాయకుడిగా కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. రీసెంట్ గా గోల్మాల్ 5లో విలన్ రోల్ చేసేందుకు డేట్స్ లాక్ చేశాడని ప్రచారం మొదలైంది. అంతేకాదు సల్మాన్ హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తోన్న చిత్రంలోనూ ప్రతినాయక పాత్ర కోసం అక్షయ్ కుమార్ డేట్స్ అడుగుతున్నారట. ఇప్పుడు తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేస్తోన్న రాకాలో ఐకాన్ కు విలన్ గా కనిపించబోతున్నాడట. ప్రస్తుతం ఈ రూమర్ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. అట్లీ మూవీలో పవర్ఫుల్ విలన్స్ కనిపిస్తుంటారు. జవాన్ లో విజయ్ సేతుపతి విలన్ రోల్ చేశాడు. ఇప్పుడు బన్నీ కోసం కిలాడి ప్రతి నాయకుడిగా మారబోతున్నాడట. రజనీకాంత్ చిత్రం 2.0లో విలన్ రోల్ చేశాడు అక్షయ్ కుమార్. మళ్లీ ఇప్పుడు మరో తమిళ దర్శకుడు తెరకెక్కిస్తోన్న క్రేజీ ప్రాజెక్టు కోసమే విలన్ గా మారేందుకు ముందుకొచ్చాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.